పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాతలు ఏం ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది. ఈ సినిమాకున్న క్రేజ్ అలాంటిది మరి. పెద్ద గ్లిమ్స్ కు విపరీతమైన క్రేజ్ కూడా వచ్చింది. అందులో చరణ్ బ్యాటింగ్ స్టైల్ బాగా వైరల్ అయింది. ఆ తర్వాత విడుదల చేసిన చికిరి పాట సోషల్ మీడియాను షేక్ చేసేసింది. 100 మిలియన్ వ్యూస్ సంపాదించుకొని తన తడాకా కూడా చూపించింది. ఈ పాటతో పెద్దిపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. పెద్ది కోసం రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారంటే ఆశ్చర్యపోయి అనుమానించిన వాళ్ళంతా ఇప్పుడు రెహమాన్ కరెక్ట్ ఆప్షన్ అని కితాబిస్తున్నారు. ఇప్పుడు పెద్ది నుంచి రెండో పాట కూడా రాబోతుంది. డిసెంబర్ లో ఈ పాటని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ సమయంలో ఈ పాట బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ పాట వేరే స్థాయిలో ఉంటుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. చికిరి అనే పాట కేవలం ఓ మెచ్చుతునకే అని, ఇక రాబోయే పాటలన్నీ అంతకు మించి ఉంటాయని చిత్ర బృందం ధీమాగా చెబుతుంది. అందుకు సంబంధించిన లిరికల్ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. చికిరి పాటతో రెహమాన్ కు మంచి కంబ్యాక్ దక్కినట్లే అనుకోవాలి. ఎందుకంటే కొంతకాలంగా ఆయన నుంచి వస్తున్న ఏ పాట కూడా జనాల్ని ఇదివరకటిలా మెస్మరైజ్ చేయటం లేదు. తెలుగు సినిమా పల్స్ ని, మాస్ హీరోల క్రేజ్ ని రెహమాన్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారన్న ఓ విమర్శ ఉంది. అయితే చికిరి పాటతో వాటికి ఫుల్ స్టాప్ పడినట్లే. ఈ ఆల్బమ్ రెహమాన్ ప్రయాణంలోనూ చాలా కీలకంగా మారబోతుంది. చికిరీలా రెండో పాట కూడా చాట్ బస్టర్ అయితే తెలుగులో బడా హీరోలకు రెహమాన్ మళ్ళీ మరో ఆప్షన్ గా నిలిచే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్, తమన్లతో పాటలు చేయించుకున్నారు మన స్టార్ హీరోలు. కొత్త ఆప్షన్ కోసం అన్వేషిస్తున్నారు కూడా. రెహమాన్ తో పనిచేయాలని ప్రతి హీరోకి ఉంటుంది. కానీ రెహమాన్ ఫామ్ చూసి వెనుకడుగు వేస్తున్నారు. పెద్దితో రెహమాన్ ఫామ్ లోకి వస్తే ఇక పెద్ద హీరోలకు మంచి ఆప్షన్ దొరికినట్లే.